2022 సెప్టెంబర్ 9 అనగా శుక్రవారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినవి చేసేందుకు ఈ రోజంతా తీరికలేనంతగా బిజీగా గడిపారు. వీరికి పరిహారం ఏదైనా పవిత్ర స్థలంలో ఆకుపచ్చ కొబ్బరిని అందించడం ద్వారా కుటుంబంలో శాంతిని కొనసాగించండి. 2 వృషభ రాశి. మీలోని ఏహ్యతను నాశనం చేయడానికి గాను సామరస్య భావనను, స్వభావాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేటంత శక్తివంతమైనది. కాకపోతే మంచి కంటే చెడు త్వరగా గెలుస్తుంది అని గుర్తుంచుకోండి. మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు. ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును. మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాలలో రాబడిలో దాపరికం లేకుండా ఉండాలి అని చెప్పండి. అనవసర సందేహాలు, అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. ఈ కారణముగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడద్దు. కానీ ఏదైనా విషయం మిమ్ములను ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చొని మాట్లాడండి. ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి వారి యొక్క కార్యాలయాల్లో చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు తెలియకుండా తప్పులు చేస్తారు. ఇది మీ యొక్క ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణమవుతుంది. ఈ రోజు ట్రెండ్ రంగాలలో ఉన్నవారికి సాధారణముగా ఉంటుంది. ఈ రోజు విద్యార్థులు వారి సమయాన్ని ప్రేమ కొరకు వినియోగిస్తారు. దీనివలన చాలా సమయం వృధా అవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీకోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తారు. వీరికి పరిహారం శాంతియుతమైన కుటుంబ జీవితం కోసం 108 రోజులు గంగాజలాన్ని నిరంతరం ఇంటిలో చిందించండి. 3 మిథున రాశి. మీకు మీరే మరింత అసవాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని, సరళతను పెంచుతుంది. కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ, ద్వేషం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి. ఈ రోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. మీకు దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుండి శుభవార్త అందడంతో రోజు మొదలవుతుంది. ఈ రోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరమున్నది. ఈ రోజు ఈ రాశిగల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ, కంప్యూటర్ చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చు. దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు. వీరికి పరిహారం నలుపు రంగు దుస్తులను తరచూ ఉపయోగించడం స్థిరమైన మరియు బలమైన ప్రేమ జీవితాన్ని నిర్ధారిస్తుంది. 4 కర్కాటక రాశి. మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. మీ శ్రీమతితో భావోద్వేగపు బ్లాక్మెయిల్, దోపిడిని మానాలి. మీ జీవితంలో ఈ రోజు జరిగే వాటికి మీరు తెర వెనుకనే మిగిలిపోయేలా ఉన్నది. పర్వాలేదు, మంచి అవకాశాలు ముందు ముందు మీతోనే ఉంటాయి. మీరు మీ సమయాన్ని, అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. ఈ రోజు బాగా గడవాలని కనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడ్ బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తోలకుండా జాగ్రత్త పడండి. వీరికి పరిహారం బలమైన ఆర్థిక పరిస్థితికి తెల్లజాతి పెంపుడు కుక్కను పెంచుకోండి. 5 సింహరాశి. ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. అనవసరంగా ఇతరులలో తప్పులను వెతకడం వలన బంధువుల నుండి విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాలాన్ని వృధా చేయడమేనని గుర్తించాలి. దీనివలన మీరు ఏమీ పొందలేరు. ఈ అలవాటును మార్చుకోవడం మంచిది. భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి.
ఎవరైతే విదేశీ ట్రెండ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు. విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది పడతారు. వీరికి పరిహారం మంచి ఆర్థిక పరిస్థితి కోసం మట్టి పాత్రలో చేసిన తీపి రొట్టెలను సిద్ధం చేసి పేద ప్రజలకు పంపిణీ చెయ్యండి. 6 కన్యా రాశి. పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతురత మాయమైపోతుంది. మీరు తెలుసుకోవాల్సిందేమిటంటే ఇది సబ్బుబొడుగా తాకగానే కనిపించినట్లుగానే ధైర్యంతో తాకగానే ఈ ఆతృత, భయం, ఎక్సైట్మెంట్ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయని అర్థం చేసుకోవాలి. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీరు అనుకున్న దానికంటే మరెంతో ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. మీ ప్రియమైన వారి సహకారం లేకపోతే మీరు ఖాళీ. ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం ఆలోచిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు. వీరికి పరిహారం పక్షులకు 7 రకాల ధాన్యాలు తినిపించడం ద్వారా మీ ప్రియమైన వారితో మీ సంబంధాన్ని పెంచుకోండి. 7 తులారాశి. అనవసరమైన టెన్షన్, వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్చేసి పిప్పి చేసి వదులుతాయి. వీటిని వదిలించుకోండి, లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితముగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులేంచడం మానండి. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. రోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఏమంటే మీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ చేయటం వలన మీరు సమయాన్ని వృధా చేస్తారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. వీరికి పరిహారం వెండితో తయారు చేసిన ఒక ఉంగరం ధరించండి. మరియు మీ పని జీవితంలో మరింత పవిత్రత తీసుకురండి. 8 వృశ్చిక రాశి. మీ ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు, కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరి జీవితాన్ని కాపాడుతుంది. ఈ వార్త మీ కుటుంబ సభ్యులు గర్వించేలా చేస్తుంది, అలాగే వారిని ఉత్తేజపరుస్తుంది కూడా. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈరోజు మిమ్మల్ని మురిపించనుంది. ఈ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. ముఖ్యమైన ఫైళ్లు అన్ని విధాలా పూర్తయ్యాయని నిర్ధారించుకున్నాక కానీ మీ పై అధికారికి ఫైళ్లను అందజేయకండి. ఈ రాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాలలో చదువుతారు. దీనివలన మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింతను అందుకుంటారు. వీరికి పరిహారం ఎల్లప్పుడూ శుక్రగ్రహాన్ని ఆకట్టుకోవడానికి చక్కగా ఇస్త్రీ బట్టలు ధరించండి. తద్వారా మీ వృత్తి జీవితంలో ప్రయోజనాలను పొందండి. 9 ధనస్సు రాశి. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది మాటలతోనే పొగుడుతారు. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు. డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. పెద్దవారు కుటుంబ సభ్యుల ప్రేమను, శ్రద్ధను కనబరుస్తారు. ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చును. అలాగా ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. పనిలో ఈరోజు ఇంటి నుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది. వీరికి పరిహారం మంచి ఆర్థిక పరిస్థితికి మట్టి పాత్రలో తీపి రొట్టెలను సిద్ధం చేసి పేద ప్రజలకు పంపిణీ చెయ్యండి. 10 మకర రాశి. మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. కొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించడానికి మంచి రోజు. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా
యోగి వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత, మనసుకు శాంతి కలుగుతాయి. మీ ప్రియమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కని నివాస యోగ్యంగా చేసేది మీ సాన్నిధ్యమే. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలా మీ స్టైలు, అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను 11 కుంభరాశి. అతి విచారం, ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతను కలతపరుస్తాయి. ప్రతి ఆతృత యొక్క నిస్సహాయత, ఆందోళన శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి. అందుకే వీటిని తప్పించుకోండి. మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళతారు. కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వలన మీ యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది. ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి. లేకుంటే అది తరువాత కోపాలను, విచారాలను తేవచ్చును. మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈరోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు. వీరికి పరిహారం, మంచి ఆర్థిక జీవితం కోసం శం గన్ గణపతియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు పఠించండి. 12 మీనరాశి. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. వీరికి పరిహారం, ఆకుపచ్చ వస్త్రంలో కాంస్యతో చేసిన ఒక వృత్తాకార ముక్కను మీ జేబులో లేదా సంచిలో ఉంచండి. ఆదాయ పెరుగుదల కోసం